'డిటెక్టివ్ ఉజ్వలన్' 2 అవర్స్ 4 మినిట్స్ రన్ టైమ్‌తో డిటెక్టివ్ థ్రిల్లర్‌గా థియేటర్స్‌లో మలయాళంలో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో 'లయన్స్ గేట్ ప్లే'లో స్ట్రీమ్ అవుతుంది. ఇక 'డిటెక్టివ్' అని టైటిల్ చూసి మూవీ చూసా. ఎలా అనిపించిందంటే డిటెక్టివ్ సీన్స్ పెద్దగా ఏం లేవు గానీ, ఎవరు చంపుతున్నారో అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది. దానివల్ల ఒక్కసారి చూడొచ్చనిపించింది. ఎప్పుడైతే అందరూ కలిసి కిల్లర్‌ని పట్టుకోవడానికి మొదలవుతారో, అక్కడి నుండి మూవీ చాలా బావుంది. బేసిక్‌గా చివరి 40 మినిట్స్. మిగతాదంతా యావరేజ్‌గా వెళ్తుంటుంది. సో, టిపికల్ డిటెక్టివ్ ఫిల్మ్ అని కాకుండా, లైక్ వెరీ గుడ్ ఫిల్మ్ అయిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' లాగా డిటెక్టివ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయనుకుంటే పొరపాటే. అలా ఏముండవు. కానీ ఒక సీరియల్ కిల్లర్ ఫిల్మ్‌గా చూస్తే పర్లేదు ఒకసారి చూడొచ్చనేలా ఉంది. ఒక సింపుల్ క్రైమ్ థ్రిల్లర్ అయితే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బ్రూటల్‌గా చంపే ఒక 2 సీన్స్ పర్లేదనుకుంటే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక ఊర్లో డిటెక్టివ్ అయిన హీరో ధ్యాన్ శ్రీనివాసన్ వరుసగా మర్డర్స్, దాన్ని రిజాల్వ్ చేయడానికి కొత్తగా ఊర్లోకి పోలీస్, ఈ డిటెక్టివ్ అండ్ ఆ పోలీస్ ఇద్దరు ఈ మిస్టరీని ఎలా రిసాల్వ్ చేశారు, ఇదంతా చేస్తున్నది ఎవరు, హత్యల్ని ఎలా ఆపారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. చివరి 40 మినిట్స్ ఫుల్ ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంది. ఎప్పుడైతే ఒక ట్రాప్‌ని ప్లాన్ చేశారో అక్కడి నుండి. ఫైనల్ ట్విస్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, 2 హాఫ్స్‌లో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అలాగే మంచి పెర్ఫార్మన్సెస్, నెక్స్ట్ ఏమవుతుందో అనిపించేలా సరైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బావున్నాయి. నాకైతే ఆ పోలీస్‌తో పాటు డిటెక్టివ్ కలిసి పనిచేసే లాస్ట్ సీన్స్ బా నచ్చాయి. మైనస్ పాయింట్స్. డిటెక్టివ్ అని తప్పితే మిగతాది ఎన్నో సీరియల్ కిల్లర్ మూవీస్‌లో చూసిన టెంప్లేట్‌నే. అండ్ ఒక్కో హత్య జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏంటి అని అలా వెళ్తూ ఉంటుందంతే. మనకి ఎవరో చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది కాబట్టి కొంచెం లాగ్ ఉన్నా సరే అలా చూసేద్దాం అనిపిస్తుంది. అలాగే డిటెక్టివ్ అన్న పేరుకే గాని, హీరో చేసే డిటెక్టివ్ పనులు గాని, భారీ థ్రిల్లింగ్ సీన్స్ కానీ పెద్దగా ఏముండవు. కామెడీ ఫిల్మ్‌లా స్టార్ట్ అవుతుంది. అంత కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొంచెం లాగ్‌తో వెళ్తుంది. అలాగే పెద్ద ఫ్రెష్ స్టోరీ కూడా కాదు. కానీ క్యూరియాసిటీ ఫ్యాక్టర్, అంటే ఎవరు ఇదంతా చేస్తున్నారని, ఇంకా గుడ్ బీజీఎం అండ్ పెర్ఫార్మన్సెస్, చివరి 40 మినిట్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఒక ట్విస్ట్‌తో రివీల్ చేసిన ఆ మిస్టరీ, వీటి కోసం ఒకసారి చూడాల్సనిపించింది. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.